ఓయ్ గులాబీ, నువ్వెంత ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉంటావు. మనుషులు ఎందుకు నీలా ఉండలేకపోతున్నారు? నీకేమైనా ఆస్తులున్నాయా? నీకేమైనా భూములున్నాయా? చిన్న గోళంలో ఎంత చక్కగా విచ్చుకుంటావు. నీదైన ఆనందాన్ని అందరికీ ఆస్వాదని ఇస్తూ ఉంటావు. ప్రశాంతమైన నీ జీవనం ప్రతి ఒక్కరికి ఆదర్శమే కదా! ఓ గులాబీ, నీలా మనిషి ఎందుకు జీవించలేకపోతున్నాడు? స్వార్థం, అసూయ, ఈర్ష్య ఈ ప్రభావాల్లో చిక్కుకొని తనదైన అందాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడు. స్వార్థపూరిత ఆలోచనల మధ్య మనిషి నలిగిపోతున్నాడు. అందుకే ప్రతి మనిషిలో ఉన్న స్వార్థం తొలగిపోతే నీవలే ఎంతో అందంగా ఉంటావు కదా! హే గులాబీ, నీలా మనిషి కూడా ఉండగలడులే. ఎందుకంటే తనలో ఉద్రేకం, ఉద్వేగం ఇవన్నీ పోయిన రోజు ప్రశాంతత, ప్రసన్న చిత్తం కలిగిన రోజు. అంటే అది ఎలా కలుగుతుంది? మనిషి వ్యక్తిత్వం వికాసం కావాలి. ఈ జీవితం ఏంటి అనే ఆలోచన రావాలి. ఉన్న చిన్న జీవితంలో ఎందుకు ఇంత స్వార్థం?